హైవేస్ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ, సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడంటూ మన దగ్గర కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు. సూపర్ సిక్స్లో వచ్చేసి అన్నా క్యాంటీన్లు పెట్టారా, దేహం పథకం 3 సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారా, పింఛన్లు పెంచారా, మెగా డిఎస్ ఇచ్చారా, ఇంకేమైనా బ్యాలెన్స్, తల్లికి వందన డబ్బులు రేపు వేస్తున్నారు. 67,27,164 మంది తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు రేపు జమ అవుతున్నాయి. ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యే వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి వాళ్ళు అడ్మిషన్ పొందగానే వన్స్ వాళ్ళు కాలేజీకో స్కూల్కి రాగానే అప్పుడు వాళ్ళ తల్లుల ఖాతాలో పడతాయి. తల్లుల ఖాతాకు సంబంధించి వాళ్ళ యొక్క అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయి ఉండాలి. అండ్ వీళ్ళు బ్యాంక్ అకౌంట్ సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి లింక్ అయి ఉండాలి. అది ఆబ్వియస్లీ యూపీఐ పేమెంట్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి లింక్ అయి ఉంటుంది. సో ఈ విషయం ఏంటి మరి, రేపే తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ అవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి లాగా 15,000 అని చెప్పేసి 12,000 ఇవ్వటం కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తామని చెప్పి ఒకరికి వేయటం కాదు. ఎంతమంది అంతమందికి లేస్తున్నారు, అర్హులైనటువంటి అందరికీ ఇస్తున్నారు. ఆల్రెడీ క్లియర్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి చెప్పారు. మునుముందు రోజులలో కూడా వీళ్ళు ఏదైతే 2024 ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చున్నారో వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా ముందుకు ఉన్నారు. ఇక బ్యాలెన్స్ ఏమైనా సూపర్ సిక్స్లో ఉచిత బస్సా రేపు ఆగస్టు 15 నుంచి అన్నారు. ఇంకేమైనా బ్యాలెన్స్ మీరు కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మెగా డిఎస్కి సంబంధించి ఫుల్ఫిల్ అయిపోయింది కదా, దేవ పథకం ఫుల్ఫిల్ అయిపోయింది కదా, పింఛన్ల పెంపు ఫుల్ఫిల్ అయిపోయింది కదా, అన్నా క్యాంటీన్లు ఫుల్ఫిల్ అయిపోయింది కదా, ఇంకా డిఎస్ సంబంధించి అన్నప్పుడు ఎవ్రీ డిఎస్ ఇస్తామన్నారు. అది కానీ ఇస్తామంటే తిరుగుండదన్నమాట ఈ కూటమి ప్రభుత్వానికి.